ఆర్టికల్ 1 నేమ్ అండ్ ది టెరిటరీ ఆఫ్ ది యూనియన్. సో ఇండియా యాజ్ భారత్గా, అలానే టెరిటరీ ఆఫ్ ది యూనియన్, ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పిలుచుకోండి. యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ఎందుకు పిలుచుకుంటాం సార్ అంటే, దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమగ్ర వివరణ ఇస్తూ, ఇండియా అనేది ఒక అగ్రిమెంట్తో ఏర్పడలేదు. సో ఇండియా అనేది భౌగోళిక పరంగా ఇప్పటి నుంచి అలాగే ఉంది. మనల్ని రాజులు పరిపాలించిన తర్వాత, కంపెనీ పాలన జరిగిన తర్వాత, బ్రిటిష్ పాలన జరిగింది, అయినా ఇండియా అలాగే ఉంది. సో కొత్తగా మనము రాష్ట్రాలన్నీ కలిపి ఒక అగ్రిమెంట్తో ఏర్పడలేదు ఇండియా. సో ఎందుకు ఈ బేస్ చేసుకుని చెప్పారంటే, ఏ దేశాన్ని బేస్ చేసుకొని చెప్పారంటే అమెరికాని బేస్ చేసుకుని చెప్పారు. సో అమెరికా తీసుకుంటే ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే, ఫెడరేషన్ అంటే ఏంటి సార్ అంటే ఫోడస్ అని అర్థం. ఇక్కడ ఫోడస్ అంటే అగ్రిమెంట్ ఆర్ ట్రీటీ అని అర్థం. అమెరికాలో ఉన్న సంయుక్త రాష్ట్రాలను చెప్పుకుంటాం అమెరికాని. సో ఆ రాష్ట్రాలన్నీ కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకొని ఏర్పడ్డాయి. సో అమెరికాలో ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు తలుచుకుంటే విడిపోవచ్చు కూడా, విడిపోయి ఒక స్టేట్గా, ఒక దేశంగా మళ్ళీ ఫామ్ అవ్వచ్చు. ఎందుకు సార్ అంటే, అమెరికాని కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. సో అలా పరిపాలించాక చాలా రాష్ట్రాలని స్వతంత్రం ఇచ్చి, ఫ్రీడమ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అలా ఫ్రీడమ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రాష్ట్రాలు డెవలప్ అయ్యి ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు డెవలప్ లేవు. సో అందుకోసమే అందరినీ ఉన్న మౌలిక వనరులని అందరూ ఒక్కొక్క రాష్ట్రం నుంచి కొన్ని మౌలిక వనరులు ఉంటాయి. సో అందరికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పి అన్ని రాష్ట్రాలు కలిపి ఒక సంయుక్త రాష్ట్రాలుగా, ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్గా అమెరికానే ఏర్పడింది. ఇండియా అలా ఏర్పడలేదు. సో అలా అంబేద్కర్ గారు వివరణ ఇచ్చారు. ఇండియా యాజ్ భారత్ ఇటీవల కాలంలో G20 సమ్మిట్స్ 2023లో వన్ నేషన్ వన్ ఫ్యామిలీ వన్ ఎర్త్ అనేది కాన్సెప్ట్ తెచ్చి భారత్ అనేగా ఇటీవల జరిగే ఆల్ సమ్మిట్స్లో భారత్ అని చెప్పుకుంటాం ఇండియాని. ఇక ఆర్టికల్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ చదువుకుంటారు. అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఆర్టికల్ 2 కింద. దీనికి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్టికల్ 368 ప్రత్యేక మెజారిటీతోనే ఏదైతే బయట దేశ భూభాగాలను ఇండియాలో చేర్చుకునేటప్పుడు ఆర్టికల్ 2 ప్రకారం ప్రత్యేక మెజారిటీతో పార్లమెంటు యొక్క బిల్ పాస్ చేయాల్సి ఉంటుంది. సో అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. సో దీనికి రిలేటెడ్గా మనకి 12వ రాజ్యాంగ సవరణ గోవాని మనం చేర్చుకున్నాం 1961లో. 14వ రాజ్యాంగ సవరణ పాండిచ్చేరిని ఇండియాలో చేర్చుకున్నాం 1962లో. అలానే 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింని భారతదేశం స్టేట్గా మనం చేర్చుకున్నాం. అంతకుముందు సిక్కిం స్టేట్ అనేది అసోసియేట్ స్టేట్గా 1974 35వ రాజ్యాంగ సవరణ చేశారు. తర్వాత